నేను మొదలే చెప్పాను, ఎందుకంటే ఆదిలాబాద్లో పార్టీ పటిష్టంగా ఉంది. దాంతోపాటుగా నేను మంత్రిగా 3 సార్లు శాసనసభ్యునిగా, సరే పార్టీకి సంబంధించినటువంటి పార్టీ పదవుల్లో కావచ్చు, లేకపోతే కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, ఎంపీగా కావచ్చు, జిల్లాలో అనేకమైనటువంటి కొన్ని కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. తర్వాత ప్రజలతోటి దాదాపుగా 30 సంవత్సరాలుగా ఎక్కడ కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా అభివృద్ధి లక్ష్యంగా వాళ్ళ యొక్క కార్యక్రమాల పట్ల చిత్తశుద్ధితోటి పనిచేశాను. ఆ సత్సంబంధాలు నాకున్నాయి. ఓకే. కాబట్టి ఒక పక్కనేమో పార్టీ, తర్వాత నా వ్యక్తిగత విషయాలు కూడా, ఎందుకంటే నేను వాళ్ళతో వ్యవహరించే తీరు కావచ్చు, గ్రామాలకు అభివృద్ధి విషయాల్లో కావచ్చు, చాలా సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలామంది అనుచరులు ఉంటారు, అభిమానులు ఉంటారు. ఆ ప్రకారంగా నా విజయం అక్కడ సాధ్యమైంది. సార్, ఇప్పుడున్న పరిస్థితులలో బీజేపీ పార్టీ అవలంబిస్తున్న అన్ని ఉచిత పథకాలు కావచ్చు, లేదంటే బీజేపీ పార్టీలో ఉన్న ఆఫర్స్ అన్నీ కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎందుకు అందుబాటులో వస్తలేవు అని అంటే ఏం చెప్తారు సార్? దీనికి ఎక్కడ లోపాలు ఉంటాయి, ఎక్కడ సరి చేయాల్సిన అవసరం ఉందంటే? అంటే ఉచితాలలో, ఎందుకంటే ప్రభుత్వం అనేది మనది ఫెడరల్ స్ట్రక్చర్. సార్, ఫెడరల్ స్ట్రక్చర్ మనది, రాష్ట్రాలతో కూడినటువంటి కేంద్ర ప్రభుత్వం. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అటు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా కోఆర్డినేషన్ చేస్తేనే డైరెక్ట్గా నేరుగా రాష్ట్ర ప్రభుత్వం వెల్ఫేర్ స్కీమ్స్, కేంద్ర ప్రభుత్వం వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, లేకపోతే డెవలప్మెంట్ విషయంలో అక్కడికి ఎగ్జిక్యూటివ్ మిషనరీ ఉండదు, అక్కడ రాష్ట్ర ప్రభుత్వమే చేయాలి. ఓకే. సరే, ఏం చేసినా త్రూ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి. సరే, కొన్ని పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటాయి నేషనల్కి సంబంధించినటువంటి, అంటే ఉమ్మడి జాబితాలు ఉన్నవేమో రాష్ట్రాలు కేంద్రం చేసుకోవాలి, కొన్ని డైరెక్ట్గా చేసేటివి ఉన్నాయి. కాబట్టి కొన్ని ఏమవుతాయంటే, కొన్ని ఏమో రాష్ట్రాల యొక్క వాళ్ళ ప్రియారిటీస్ వేరుంటాయి. వాళ్ళ ప్రియారిటీ ఉన్నప్పుడు వాళ్ళే ఇది చేస్తూ ఉంటారు. లేదు అని అంటే, సరే దీన్ని ఒక నెగ్లెక్ట్ టైప్లో, ఇది మాకెందుకులే, ఇది వాళ్ళకి పేరు పోతుందిలే అనే విధంగా కూడా కొన్ని అక్కడక్కడ జరుగుతాయి. కానీ అదే టీఆర్ఎస్లో ఇప్పుడు గ్రామాల యొక్క అభివృద్ధి మీన్స్ అక్కడ ఉన్నటువంటి పల్లె ప్రకృతి వనం కావచ్చు, లేకపోతే హరితారం కావచ్చు, అంటే అన్ని రేషన్ బియ్యం కావచ్చు, సీసీ రోడ్లు, సైడ్ రోడ్లు, తర్వాత అన్నీ కూడా రైతు వేదికలు, ట్రాక్టర్లు, అవన్నీ కూడా అప్పుడుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, తన సొంత ఖాతాలో వేసుకున్నది. మీన్స్ మేమే చేసామని చెప్పేసి, అంటే మేమే ఆ రోజు చెప్పినాం ఆ పార్టీలో ఉన్నప్పుడు అట్లా. ఎందుకంటే స్ట్రక్చర్స్ అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అట్లా ఉపయోగించుకుంటారు. సార్, మీరు ఎన్నో ఏళ్ళుగా రాజకీయ జీవితంలో వివిధ రకాలుగా ఉన్నప్పటికీ ప్రజల్లో ఒక అపోహలు అయితే వాస్తవంగా చూస్తూ ఉంటాం సార్. మనం ఏందనంటే, గెలవక ముందు ప్రజల్లో ఉంటారు ఏ నాయకుడు అయినా, గెలిచిన తర్వాత పెద్ద పెద్ద బంగ్లాలలో, భవనాలలో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు రాజకీయ నాయకులు అని అంటూ ఉంటారు. ఆ రకంగా పరిస్థితులు ఇప్పుడున్న నాగేష్ అన్న దగ్గరికి కూడా వస్తుందా, లేదంటే సర్వసాధారణంగా సాదాసీదగా ఎల్లవేళలో ప్రజలకు అందుబాటులో ఉంటారా? మీరు ఆదిలాబాద్కి వస్తే ఏర్పడుతుంది సార్. నేను ఎట్లా ఉంటానో, ప్రజలతో ఎట్లా ఉంటానో ఆదిలాబాద్కి వస్తే ఏర్పడుతుంది. లేకపోతే 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో నేను ఉండా. ఇంకోటి చెప్తున్నా, మీరు ఉమ్మడి రాష్ట్రంలో చూడండి, ఉమ్మడి రాష్ట్రంలో కంటిన్యూగా ఒక ఎస్టీ 7 టైమ్స్ పార్టీలు ఏదైనా కావచ్చు టికెట్ వచ్చి కంటెస్ట్ చేసినటువంటి నాయకుడిని ఈ ఉమ్మడి రాష్ట్రంలో చేయించండి. దానికి ఇదొక మీ ఖాతాలో హిస్టరీ కాదు దానికి. ఎందుకంటే ప్రజలతో ఉండడం కావచ్చు, పార్టీ పట్ల విధేయత కావచ్చు, నాయకుని పట్ల విధేయత కావచ్చు, ప్రజలతో ఉండడం కావచ్చు. మీరు ఉమ్మడి రాష్ట్రంలో తీయండి సార్. ఇన్నేళ్ళ మీ రాజకీయ జీవితంలో జనరల్గా ఈ రోజు ఉన్న మనం పరిస్థితులను ఒక కార్పొరేట్ స్థాయిలో ఉన్న వ్యక్తుల్ని అనేక ఆరోపణలు, వివాదాలు చూస్తూ ఉంటాం. అటువంటిది ఇన్నేళ్ళ మీ రాజకీయ జీవితంలో ఒక భూతద్దం పెట్టి వెతికిన ఎక్కడ కూడా వివాదాలకు తావివ్వకుండా ఎదిగిన నేతల్లో ప్రధానంగా మీ పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది కదా సార్. ఎందుకు, ఏంటి మీ దగ్గర ఉన్న స్పెషాలిటీ? ఇతర నాయకులకు మీకు వ్యత్యాసం ఏంటంటే ఏం చెప్తారు? మొన్న ఎలక్షన్లో కూడా అదే సార్, నేను ఒకటే ఛాలెంజ్ చేసిన ఆ రోజు కూడా సార్.
మీకు దమ్ము ధైర్యం ఉంటే సార్ నేను ఎవరి దగ్గర 2 రూపాయలు తీసుకున్నానా ఆరోపణ చేయండి. ఎవరిదైనా కబ్జా చేశానా, ఎవరిదైనా భూమి కబ్జా చేశానా సార్ చెప్పండి. ఈ ఆఫీసర్ల దగ్గర డబ్బులు తీసుకున్నానా చెప్పండి. లేకపోతే కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు తీసుకున్నానా చెప్పండి. సార్ కానీ వ్యక్తిగతంగా ఏదో ఎవరో చెప్పినాయి, షేకింగ్ అయింది ఇవ్వడు ఇదే, దోతి కట్టరాదు ఇదే, ఇవి ఆరోపణలు ఎలక్షన్. ఓకే, ఇది ఎందుకంటే ఒకటే అంటే నేనే కాదు, మా ఫాదర్ కూడా 2 టర్మ్స్ ఉన్నాడు. 2 టర్మ్స్ ఉన్నాడు మంత్రిగా తను కూడా శాసనసభ్యునిగా. అంటే అలా అలవాటు అయిపోయిందంటారా మీకు? అంతే. ఎందుకు నాన్నగారిని గుర్తు చేసుకొని కొంత ఎమోషనల్ అయినట్టున్నారు? చిన్న రోజులు గుర్తు తెచ్చుకుంటున్నారా సార్? ఏం చెప్తారు సార్ నాన్నగారి గురించి? అతనిలో మీకు నచ్చిన బాగా క్వాలిటీస్ ఏంటనంటే ఏం చెప్తారు మీరు? అప్పుడప్పుడు నెమరు వేసుకుంటూ ఉంటారా జ్ఞాపకాలంతా? నిన్ననే జయంతి ఉండింది సార్, పార్లమెంట్లో ఇది ఉంది కాబట్టి నేను వెళ్ళలేకపోయినా. తండ్రి గారు లేని లోటు మీకు మీ కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది సార్. దీన్ని ఎట్లా మీరు దిగమింగుతున్నారు రోజు? అంటే నీతి నిజాయితీ అనేది మాకు నాన్నగారు నేర్పించారు. ఎవరి దగ్గర కూడా మనం ఆశించద్దు, చేయి చాచద్దు, నీతిగా నిజాయితీగా బతకాలి. అదే స్థాయిలో అంటే ఆయన రాష్ట్ర మంత్రిగా, శాసనసభ్యునిగా, ఆయన కూడా చైర్మన్గా, నేను మంత్రిగా, నేను 2 టర్మ్స్ ఇప్పుడు ఎంపీగా, 3 టర్మ్స్ ఎమ్మెల్యేగా, చైర్మన్గా చేసిన. ఎందుకంటే ఎవరి దగ్గర మేము చేయలే, నీతి నిజాయితీతో ఉన్నాం కాబట్టి ప్రజల్లో ఉన్నాం. ప్రధానంగా ఏం చెప్తుండేవారు సార్ నాన్నగారు మీకు? ఎప్పుడు కలిసినా కావచ్చు, లేదా కొన్ని క్లిష్టమైన సన్నివేశాల్లో, పరిస్థితులలో మీకు ఏం నేర్పిస్తుండే నాన్నగారి నుంచి? మీరు ప్రధానంగా అకారణంగా కావచ్చు ఇబ్బంది పెట్టకూడదు ఎవరిని. అకారణంగా సరే, కారణం ఉంటే సరే అడగాలి, తప్పులేదు. నిజాయితీ ఎందుకంటే గ్రామీణ ప్రాంతం మాది. ఆదివాసులు, తర్వాత అంటే ఎస్టీలు, తర్వాత ఎస్సీలు, ఈవెన్ బీసీలు, పేద వర్గాలు, వాళ్ళ దగ్గర ఏముంటుంది? వాళ్ళకి మనం ఎంతో కొంత సాయం చేయాలి తప్ప వాళ్ళ దగ్గర ఆశించేది ఏముంటుంది? నాన్నగారు ఆశయాలను ఇంకా నెరవేర్చాల్సింది ఇంకేమైనా మిగిలిపోయిందా సార్? లేదంటే పూర్తిగా సంసిద్ధంగా మీరు వారిని పూర్తి చేసిర్రా? అంటే ఎందుకంటే రాజకీయాల్లో ఈ రోజుతోటి ఇవన్నీ సమస్యలు పూర్తి అయినాయంటే కావు. ఎవరు కూడా సమస్య చేస్తే నిరంతరంగా కొత్త సమస్యలు వస్తూనే ఉంటాయి. కాబట్టి సరే, ఇంకా ఇప్పటికే చాలా చేసాం, ఇంకా చాలా చేయవలసినవి ఉన్నాయి. ఎందుకంటే సామూహికంగా ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి విషయాల్ని ఆల్మోస్ట్ ఆల్గా పరిష్కరించబడ్డాయి. తర్వాత కొన్ని ఈ రోడ్స్లో, ఎందుకంటే మాకు కొన్ని ఫారెస్ట్ ఉండడం వల్ల కొంత ఇబ్బంది ఉంది. అంటే నా సెగ్మెంట్లో కావచ్చు, జిల్లాలో కావచ్చు, అవి కొన్ని ఉన్నాయి. సరే వ్యక్తిగతంగా, ఎందుకంటే ప్రతి ఒక్కరికి అది వ్యక్తిగతంగా అయితే మనం చేయలేము. అయినా ఇంకా జిల్లాకు కావలసినవి రావాల్సినవి చాలా ఉన్నాయి, వాటిపైన ఎక్కువగా దృష్టి సారిస్తాం. రైట్ సార్, 18వ పార్లమెంట్ సభ్యులుగా ఇంతటి ఘన విజయాన్ని అందించిన మీ నియోజకవర్గ ప్రజలకు మా ఛానల్ నుంచి మంచి సందేశాన్ని ఇవ్వాలి మీ తరపున అంటే ఏం చెప్తారు సార్? నీతి నిజాయితీగా ఉండి ప్రజల పట్ల ప్రేమ మమకారంతో ఉంటూ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల పట్ల ఎప్పటికప్పుడు దాన్ని సాల్వ్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ముందుకెళ్లాలనేదే నా సందేశం. రైట్ సార్, ఇంత విలువైన సమయాల్లో అడగంగానే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీ అమూల్యమైన సమయాన్ని మాతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. మీ నియోజకవర్గ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ప్రజలు ఆశిస్తున్నట్టు రాబోయే రోజుల్లో మీరు అత్యధిక స్థానాలు అధిగమించాలి, మంచి పొజిషన్లు ఇంకా రాబోయే రోజుల్లో చూడాలని వ్యక్తిగతంగా మేము కూడా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.